దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మనము న్యాయమునకు మరి నీతికి సత్యానికి ఏంటిదనంటే మనము ఆటంకంగా నిల్చువారమై ఉండకూడదు. ఎటువంటి జనమైనను ఏ జనమైనను నరుడైనను, ఎందుకంటే ఈ నరుణ్ణి సృజించిన వాడు సత్యవంతమైన దేవుడు కాబట్టి మనం సత్యాన్ని ఆటంకపరచువారమై ఉండకూడదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి ఆయనను న్యాయాన్ని ఆటంకపరచువారముగా మనము ఉండకూడదని దేవుని నామంలో బతిమాలుకుంటున్నాను. మరి మనం చూద్దామా? యెషయా 59:14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. చూడండి ఎంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఈ విధమైన దినాలలో న్యాయమునకు ఆటంకం కలుగుచుందంట ఈ రోజులలో. మరి నీతి దూరంగా నిలబడి ఉన్నది, నీతికి స్థానం లేకుండా ఉన్నటువంటి దినాలు ఇవి. మరి సత్యము సంత వీధిలో పడి ఉన్నదంట. మరి దాన్ని స్వీకరించేవారు లేకుండా ఉన్నారు. సత్యము అనంటే ఏంటిదంటే కొరింథీయులు 2వ పత్రిక 6:7 మనం చూసినట్లయితే, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉంటుంది. సత్యము ఏంటిది? సత్యము అంటే సత్యవాక్యము. దేవునికి స్తోత్రం. ఇది సత్యమైన వాక్యము. అది కుడి ఎడమలకు ఉండాలి. మనం దాన్ని దూరంగా నిలబెట్టేటట్టు ఉండకూడదు. ఆ సత్యాన్ని సంత వీధిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బాగా వాక్యం ఉంది కానీ దాన్ని స్వీకరించేవారు లేరు. సత్యం అనేది వాక్యము. ఈ వాక్యం ఎక్కడుంది? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మన మధ్యలోనికి దిగి వచ్చింది. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించడం. ఆయననే ఏంటిదంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయననే సత్యమైన వాడు. ఆయనని మనం విశ్వసించితే మనము నిత్య జీవం పొందుతామని మరి దేవుడు ఆయనని మన కొరకు సమాధానం, మన పాపముల కొరకు నిమిత్తం సమాధానపరిచి ఉన్నాడు. కొరింథీయులు 2:5-21 మనం చూసినట్లయితే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు. చూడండి, నీతికి నువ్వు దూరంగా నిలబడి ఉండకూడదు. ఎందుకంటే నీవు నీతి అగునట్లు ఆయన పాపమెరుగని ఆయనను అంటే శరీరధారిగా పంపించి పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆయనని